ఫ్రెండ్స్, ఫైనల్గా మన ఇండియాలో రియల్మీ P3 Pro 5G మొబైల్ని అయితే లాంచ్ చేస్తారు. ఈ మొబైల్ ప్రైస్ బేస్ వేరియంట్ 8+128GB వేరియంట్ వచ్చేసి 24,000 అయితే పెట్టారనమాట, వితౌట్ ఎనీ ఆఫర్స్. అండ్ ఈ మొబైల్ మనకి 3 కలర్స్లో అయితే వస్తుంది, నెబులా గ్లో అండ్ గ్యాలక్సీ పర్పుల్ అండ్ ఇంకొకటి స్టాన్ బ్రౌన్ అనమాట. సో ఈ 3 కలర్స్లో అయితే వస్తుంది. అండ్ అలాగే 3 వేరియంట్స్ అయితే వస్తుంది, 8+128GB వేరియంట్, 12+256GB వేరియంట్ అనమాట. అండ్ ఇంకో వేరియంట్ వచ్చేసి ఓన్లీ నెబులా గ్లో ఉంది కదా, ఈ మొబైల్ 12+256GB వేరియంట్ అయితే వస్తుంది. సో ఈ 3 వేరియంట్స్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఈ 2 కలర్స్ మనకి నార్మల్ కలర్సే. ఇది స్టాన్ బ్రౌన్ వచ్చేసి మనకి లెదర్ బ్యాక్తో వస్తుంది, గ్యాలక్సీ పర్పుల్ కూడా మనకి లెదర్ బ్యాక్తోనే వస్తుంది. బట్ ఈ నెబులా గ్లో ఉంది కదా, ఇది గ్లాస్ బ్యాక్తో వస్తుంది అనమాట. ఇది మనకి నైట్ టైం మెరుస్తుంది అంట ఫోను. ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్చర్ చూస్తున్నారు కదా, షేడ్ ఉన్నట్టు, ఇదంతా మనకి నైట్ టైమ్ గ్లో వద్దనమాట. సో ఇది డిజైన్లో కొత్త ఇన్నోవేషన్ అనమాట. సో ఇప్పటివరకు మీరు చూసిందంతా వేరియంట్ డీటెయిల్స్. ఇంకా మనం ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. స్పెసిఫికేషన్స్ అండ్ ఈ మొబైల్ని మనం వీళ్ళు పెట్టిన ప్రైస్కి కొనొచ్చా లేదా అని చెప్పేసి మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా అయితే కంప్లీట్గా చూడండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నేను ఏ మొబైల్ లాంచ్ అయినా ప్రైస్ని స్పెసిఫికేషన్స్ని కంపేర్ చేసి ప్రతిసారి మీకు ఈ విధంగా ఒక వీడియో అయితే తీసుకొస్తూ ఉంటాను. సో మీరు కొనాలనుకున్న మొబైల్ కొనొచ్చా లేదా అని డిసైడ్ అవ్వాలంటే ఫస్ట్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ మొబైల్ లాంచ్ అయినా అప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పర్ఫార్మెన్స్కి వచ్చేస్తే ఈ మొబైల్ మనకి స్నాప్డ్రాగన్ 7S Gen 3 ప్రాసెసర్తో అయితే వస్తుంది. ఇది ఒక 4nm టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్. ఇది 7 Gen 3 అండ్ 7S Gen 3 రెండిట్లో సేమ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది, ఏం చేంజ్ ఉండదు. మాక్సిమం ఏదో లిటిల్ బిట్ కొంచెం చేంజ్ ఉండొచ్చు. అండ్ వీళ్ళు ఈ మొబైల్లో పర్ఫార్మెన్స్లో కొంచెం ఇంప్రూవ్మెంట్స్ చేసినట్టు అయితే చెప్తున్నారు అనమాట. ఇందులో మనకి AnTuTu స్కోర్ వచ్చేసి 8 lakhs వరకు అయితే AnTuTu స్కోర్ చేస్తుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. బట్ మనకి దగ్గర అయితే వస్తుంది స్కోరు, అంత యాక్యురేట్గా అయితే రాదు మనం టెస్ట్ చేస్తే. అండ్ ఇందులో 20% CPU పర్ఫార్మెన్స్ని ఇంక్రీజ్ చేసామని చెప్తున్నారు. అండ్ GPU పర్ఫార్మెన్స్ని 40% ఎన్హాన్స్ చేసామని చెప్తున్నారు. బట్ ఓకే, 24,000కి 7S Gen 3 అంటే కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకా ఈ మొబైల్ మనకి IP69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్తో వస్తుంది. డైరెక్ట్ వాటర్లో ముంచేసినా మీకు మొబైల్ అయితే ఏం కాదనమాట. అండ్ ఇంకా కెమెరా డిపార్ట్మెంట్కి వచ్చేస్తే ఈ బ్యాక్ సైడ్ మనకి డ్యూయల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది అనమాట. సోనీ IMX896 ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కెమెరాతో అయితే వస్తుంది. అండ్ 2 MP డెప్త్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట బ్యాక్ సైడ్. ఇది కెమెరాకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అండ్ ఫ్రంట్ వచ్చేసి మనకి 16 MP కెమెరా అయితే ఉంటుంది. ఇది యాజ్ యూజువలే కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగుంటుంది. పాత రియల్మీ ఫోన్స్ ఎలా ఉండేనో అలానే ఉంటుంది అనమాట కెమెరా పర్ఫార్మెన్స్ ఇందులో ఫ్రంట్ కెమెరాలో. బట్ బ్యాక్ కెమెరాలో మెయిన్ సెన్సార్ అనేది బాగా పర్ఫామ్ చేస్తుంది. ఇది 896 సెన్సార్ కాబట్టి మీకు బెస్ట్ ఇమేజ్ ప్రాసెసింగ్ అయితే ఉంటుంది అనమాట ఈ సెన్సార్స్లో. అండ్ ఇంకా డిస్ప్లే విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్లో మనకి 6.83 inches 120Hz 1.5K రిజల్యూషన్ AMOLED డిస్ప్లే అయితే ఉంటుంది అనమాట. డిస్ప్లే రిజల్యూషన్ పెంచారు అండ్ అలాగే సైజ్ కూడా పెంచారు, మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఇందులో మనకి లోకల్ పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1500 nits అయితే ఉంటుంది అనమాట. సో మీకు డిస్ప్లే అయితే ఎక్కడ మిమ్మల్ని డిసప్పాయింట్ చేయదు. ఇది క్వాడ్ కర్వ్ డిస్ప్లే కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ కూడా కొంచెం బెటర్ అయితే ఉంటుంది. చాలా కాలం తర్వాత రియల్మీ ఒక మంచి ఫోన్ అయితే లాంచ్ చేసింది అనిపిస్తుంది నాకైతే. అండ్ బ్యాటరీ విషయానికి వచ్చేస్తే ఈ మొబైల్ మనకి 6000 mAh బ్యాటరీతో వస్తుంది. 80W అల్ట్రా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఈ మొబైల్ ఫుల్ ఛార్జ్ అవ్వడానికి మాక్సిమం 1 hour అయితే టైం తీసుకుంటుంది. వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు ఇక్కడ ఛార్జింగ్ 1 to 50% 24 minutesలో అయిపోద్దని. అండ్ రిమైనింగ్ ఛార్జ్ అవ్వడానికి మనకి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో మ్యాక్సిమం 1 hour అయితే తీసుకుంటుంది. అండ్ ఇంకా వీళ్ళు బ్యాటరీ హెల్త్ 4 years వరకు అయితే బ్యాటరీలో ప్రాబ్లమ్స్ అయితే రావని చెప్తున్నారు. బట్ అది మన యూజేజ్ పైన అయితే డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో మనకి 6050mm² వేపర్ ఛాంబర్ కూలింగ్ సిస్టమ్ అయితే యూజ్ చేశారనమాట. సో దీనివల్ల మనం ఎక్కువ గేమ్స్ ఆడినా లేకపోతే మల్టీ టాస్కింగ్ చేసినా కొంచెం హీట్ కన్జంప్షన్ అనేది తగ్గుతుంది. సో ఈ లేయర్ అనేది మనకి మొబైల్ హీట్ అవ్వకుండా అయితే చూసుకుంటుంది అనమాట. అండ్ ఇంకా ఈ మొబైల్లో మనం 90 FPS గేమింగ్ అయితే ఆడుకోవచ్చు అనమాట. ఇది ఒక మంచి విషయం అని చెప్పొచ్చు. మీకు స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. BGMI లాంటి గేమ్స్ మనం 90 FPS అయితే ఆడుకోవచ్చు. సో గేమింగ్కి కూడా ఈ మొబైల్ని కన్సిడర్ చేయొచ్చు అనమాట. అండ్ ఇంకా 2500Hz టచ్ శాంప్లింగ్ రేట్ ఉంటుంది. 3840Hz హై ఫ్రీక్వెన్సీ డిమ్మింగ్ అయితే యూజ్ చేస్తారనమాట. సో దీనివల్ల మనకి టచ్ రెస్పాన్స్ అనేది చాలా బాగుంటుంది. అండ్ రియల్మీ మొబైల్స్ లో మనకి GT మోడ్ అయితే ఉంటుంది అనమాట. ఈ GT మోడ్ ని యూజ్ చేస్తే పర్ఫార్మెన్స్ అనేది ఇంక్రీజ్ అవుద్ది అనమాట. బట్ బ్యాటరీ అయితే తొందరగా లాగేస్తుంది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ వీడియో క్యాపబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో 4K 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు బ్యాక్ కెమెరా యూజ్ చేసి. ఫ్రంట్ మనం 1080p 30 FPS వరకు వీడియోస్ రికార్డ్ చేయొచ్చు. అంతకు మించి కెపాసిటీ అయితే ఉండదు. అండ్ ఇంకా ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. అండ్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంటుంది. అండ్ నెట్వర్కింగ్లో కూడా మనకు కావాల్సిన అన్ని 5G బ్యాండ్స్ అయితే ఉంటాయి అనమాట.
అండ్ అలాగే ఇది 5G ప్లస్ 5G డ్యూయల్ మోడ్ 5G సపోర్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు వచ్చి అన్ని మొబైల్స్ వస్తున్నాయిలేండి. అండ్ డ్యూయల్ బ్యాండ్ వైఫై సపోర్ట్ చేస్తుంది, వైఫై 6 సపోర్ట్తో వస్తుంది. అండ్ ఇంకా సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ మనకి రియల్మీ UI 6.0 బేస్డ్ ఆన్ Android 15తో అయితే రన్ అవుతుంది. ఫ్యూచర్లో మనకి దీనికి 2 years మేజర్ అప్డేట్స్ వస్తాయి అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తాయి అనమాట. అప్డేట్స్ విషయంలో కూడా ఎట్లాంటి ప్రాబ్లం అయితే లేదు. రియల్మీ మనకి అప్ టు డేట్ అయితే ఉంటుంది, ప్రతి మంత్ ఒక అప్డేట్ని అయితే రిలీజ్ చేస్తుంది. ఇంకా ఫైనల్గా ఈ మొబైల్ని 24,000కి కొనొచ్చా బ్రో అని అంటే నేనైతే కొనొచ్చనే చెప్తాను. ఎందుకంటే ఇందులో మంచి కెమెరా ఉంది, మంచి డిస్ప్లే ఉంది, బిగ్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ ఉంది. సో ఈ ప్రైస్కి ఈ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా వర్త్ అనే చెప్తాను. అందుకని ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయొచ్చు మీరు. సో ఎవరైతే 25,000 రూపాయల లోపు ది బెస్ట్ మొబైల్ కావాలనుకుంటారో ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేయండి. బట్ కొంతమందికి డిజైన్ అయితే నచ్చకపోవచ్చు. ఇక్కడ ఈ విధంగా కెమెరాస్ ఉండడం కొంతమందికి నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. అది మీ పర్సనల్ ప్రిఫరెన్స్ అనమాట. ఓవరాల్గా టెక్నికల్ డీటెయిల్స్ ప్రకారం అండ్ హార్డ్వేర్ ప్రకారం చూసుకుంటే ఈ మొబైల్ అయితే బెస్టే ఉంది 25,000 రూపాయల లోపు. అండ్ ఇంకా ఈ మొబైల్ ఆఫర్స్ గురించి మాట్లాడుకుంటే మనకి 2,000 బ్యాంక్ ఆఫర్ అయితే వస్తుందన్నమాట. మీరు డైరెక్ట్ పర్చేస్ చేస్తే 2,000 బ్యాంక్ డిస్కౌంట్ అయితే వస్తుంది. సో అప్పుడు మీకు 22,000కి అయితే వస్తుంది బేస్ వేరియంట్. లేదు మీరు కొంచెం హై అండ్ వేరియంట్ కావాలనుకుంటే 8+ 256GB వేరియంట్కి వెళ్ళిపోండి. నా సజెషన్ ఏంటంటే 256GB వేరియంట్ తీసుకోవడమే బెటర్ అనమాట. ప్రజెంట్ జనరేషన్లో అయితే 128 ఈజీగా ఫుల్ అయిపోతుంది. 8+ 256GB వేరియంట్ వచ్చేసి బ్యాంక్ ఆఫర్స్ యూజ్ చేసుకొని 23,000కి అయితే వస్తుంది. సో బెటర్ టు గో ఫర్ 8+ 256GB వేరియంట్. అండ్ ఇంకా ఈ మొబైల్ ఫస్ట్ సేల్ చూసుకుంటే మనకి 25th Feb మధ్యాహ్నం 12 గంటలకు అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా పర్చేజ్ చేయాలనుకుంటే లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. సో చూసారు కదా, ఫైనల్లీ ఇదన్నమాట రియల్మీ P3 Pro 5G మొబైల్ ఓవర్వ్యూ అనమాట. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ నౌ.